మా ప్రభు మా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. ఎందుకంటే నవీన కదా మా ప్రభు, మ్యారేజ్ ఏదైనట్టుగా మా ప్రభు తలంతన రీతిగా నలుగురు తలంతన రీతిగా మీరు ఏర్పాటు చేసుకుంటారు. అందులో మరి ముఖ్యంగా మా ప్రభు అలనాడు మీరు ఆదాములతో వచ్చి మా తండ్రి ప్రకటనలు తీసి ఆహ్వానం చేసినారు. అలాగే ఈ దేవుడు మా ప్రభు పెళ్లి కుమారునిగా ఇక్కడ ఎవరైతే కూర్చుని ఉన్నారో అతను ప్రకటనలు చూసి మా ప్రభు ఈ పెళ్లి కుమార్తెను మీరు నిర్మించి ఉండవచ్చు. అందుచేతనే మా ప్రభు మీరు వధువులు అవడానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతకు ఈ సంతోషకరమైన వందనాలు చెల్లించుకుంటున్నా. మా ప్రభు స్తోత్రములు. మీరు అభినందనగా మా ప్రభు ఎల్లప్పుడూ సమాధానముగా సంతోషముగా మీ భయభక్తులుగా ఉన్నట్లు వీరిని ఆశీర్వదించాల్సిన మనం చూస్తున్నాం. మా ప్రభు ఈ పెళ్ళ అంతవరకు కూడా మా ప్రభు సంసిద్ధతగా క్రమముగా ఘనముగాను జరిగినట్టు చూపించండి. వచ్చిన బంధుమిత్రాలందరూ కూడా ఆశీర్వదించాల్సిందని మాట్లాడేవారిని వివాహం చేయమా మన వారి కారులను మీరు ఆశీర్వదించి కాపాడవలసిందని మరి మన మధ్యలో నిర్వాసితులు అధ్యక్షులు ఉన్నారు. గారు వెస్ట్ గోదావరి శరణు వైస్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకము. వివాహానికి ముఖ్య అతిథిగా వారు పిలువబడ్డారు, అంగీకరించున్నారు. ఈ పాత యంత్రము వారు దైవ సందేశం అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అందరం కలిసి దేవుని పక్షుగాను మానవుల మేలు కొరకు న్యాయమైన దేవుడిని పాట ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సరిగేతమస్తున్న 8 చిన్నకేతమస్తున్న 45 కీర్తన మానవుల మేలు కొరకు న్యాయమైన దేవుడు. మానవుల మేలు కొరకు ప్రభువైన యేసు క్రీస్తు నుండి
కృపా సమాధానములు ఈ నూతన వధువులకు ఆయన సన్నిధిలో చేరినటువంటి మనకు దేవుని దీవెన నిరంతరము కలుగునుగాక. ఆమేన్. యేసు క్రీస్తునందు దేవుని సంఘమునకు ముఖ్యముగా నన్ను ఆహ్వానించినటువంటి ఆనందరావు గారి కుటుంబమునకు, అలాగే నూతన వధువులకు ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెనుమంట్ర స్థానిక పాత్ర గారు మరి మమ్మలను ఆహ్వానించి ఈ యొక్క వాక్య పరిచర్య చేయడానికి వారు మాకు ఇచ్చినటువంటి తరుణమును బట్టి దేవునికి వందనాలు. యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పరిశుద్ధులైనటువంటి పౌరులు తెలియజేస్తున్నారు, వివాహము అన్ని విషయములలో సమానమైనటువంటిది అని. మానవుడు పవిత్రమైనటువంటిదంటే పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను చాలా పవిత్రంగా మరి ఏనాడైతే ఈ లగ్నాలు నిర్ణయం, అందుచేత వివాహము చాలా పరిశుద్ధమైనటువంటిదని మనకు తెలుసు. వివాహము ఎంత పరిశుద్ధమైనటువంటిదో అంత సంతోషదాయకమైనటువంటిది. ఇలాంటి సంతోషము మానవుని జీవితంలో మరి ఎన్నడూ రాకపోదు. వివాహం అన్నది దైవాశీర్వాదము, దైవ సంకల్పము, దైవ నిర్ణయం. మనకు ముందు పెండ్లి కుమారుడు వెలగలవారి పాలెంలో పెరిగితే పెండ్లి కుమార్తె పొలమూరులో పెరిగింది. వీరిద్దరూ కూడా భార్యాభర్తలు అవుతారని మనం ఏనాడు ఊహించలేదు, అనుకోలేదు. ఆనందరావు గారు తన కుమారుని సంతాలు తిరిగి ఉంటారు. ఇదివరలైతే ఈ బస్సులు, కారులు, రైలు లేనటువంటి, రైలు నేలని బస్సులు, కారులు లేనటువంటి జనాలలో కాలినడకతో ప్రయాణం చేసి కనీసం 2-3 జొక్కలైన చెప్పులు తెగిపోయాయి. ఆ విధంగా మానవాతి అయిపోయారు. అందుచేత పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఏ విధంగా ఉండాలంటే 2 ఎద్దుల్లాగా ఉండాలి. బండిని లాగేటువంటి ఎడ్లు ఈ బండిని లాగేటప్పుడు 2 సమానముగా ఈ కుటుంబాన్ని లాగితేనే కానీ వారి కుటుంబ దాంపత్యం అనేటువంటిది అన్యోన్యంగా ఉండదు. ఈ 2 ఎద్దుల్లో కూడా పోట్లాట వస్తుంది. ఒక్కొక్కసారి అది ఎక్కడ వస్తుందంటే మేత దగ్గర వస్తుంది. ఆ పోట్లాట వచ్చినప్పుడు బండి కంటే ఒకటి అడ్డులు అవుతూ ఉంటుంది, మరి ఒకటి ఇట్లు అవుతూ ఉంటుంది. ఏదైనా పల్లములోనికి వెళ్ళినప్పుడు బండి ఒకటి ఇరుగుతూ అనేటువంటిది ఖాయం. అందుచేత 2 ఎద్దులు సమానంగా లాగినప్పుడు ఎంత జాగ్రత్తగా బండి లాక్కుని వెళ్ళినవో ఈ కుటుంబంలో కూడా ఇద్దరు సమానముగా భార్య భర్తలు ఇరువురు ఒక్కరే అనేటువంటి భావనతో వారు బండిని లాక్కుంటూ వెళ్తూ ఉంటే సంసారాన్ని ఏం పర్వాలేదు. అందుకనే ఒక మహానీయుడు, ఒక మహాశాస్త్రవేత్త అంటాడు, సాగరమైనను వేదవచ్చును కానీ సంసారాన్ని మాత్రం వేదలేము. ఎందుకంటే మరి పెళ్ళైనది మొదలుకొని వచ్చే ఈ సంవత్సరానికి కుమారుడు కుమార్తె కలుగుతారు. తర్వాత 15-12 సంవత్సరాలు వచ్చే వారికి ఆడపిల్ల ముందు పుట్టిందనుకో,
ఇక ఆడపిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రీతిగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి యందు ఒకరికి నమ్మకము కలిగి ఉండాలి. భార్య తన భర్తను నమ్మాలి, భర్త తన భార్యను నమ్మాలి. ఒకరినొకరు నమ్ముకోకపోతే కాపురంలో మాత్రం చాలా చిక్కులు వస్తూ ఉంటారు. అందుకని ప్రసంగి అంటాడు 4:9 ఇద్దరు కూడి ఉండుట, ఇద్దరు కూడి ఉండాలి, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కాపురాన్ని ముందుకు సాగించాలి. చాలా మంది ఇంటిలో ఉన్నటువంటి గుర్తులను బయట వారిని చూస్తూ ఉంటారు. ఎందుకున్న తల్లి ఏ కుప్పు పెట్టుకున్నా పర్వాలేదు. 1962 సంవత్సరం మే 28వ తారీఖున నా వివాహం అయింది. గుంటూరు ప్రాంతంలో 3వ దినాన అత్తగారింటికి తీసుకుని వెళ్తారు. మా అత్తగారి గుంటూరు దగ్గర బుడంపాడని, అక్కడికి వెళ్ళటానికి ముందు మరి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పండ్లు పలహారాలు తర్వాత మిఠాయి పూలు అవి కొనటానికి గుంటూరు వెళ్ళాం. నేను నా భార్య అక్కడ నిలబడి చూస్తున్నాం. ఒక తల్లి అంటే అందరి దృష్టి ఆమె మీద ఉంది. ఒకరి సంగతి నేను నా భార్య కూడా ఆమె చూస్తా ఉన్నాం. సరే మమ్మల్ని దాటి 4 గజాలు వేసింది, 4 అంగులు వేసింది. మా సమీపంలో ఒక మేక ఉంది. ఆ మేక ఏమి చూసింది, ఆ వెనకున్నటువంటి పూలను బాగా గమనించి పరుగుని వెళ్ళి ఆమె ముద్రాల మీద 2 కాళ్ళు పెట్టి ఆ పూలు లాగేసింది. పూలతో పాటు ఏమొచ్చిందమ్మా, కుప్పుగా వచ్చింది. మన జీవితాలు మన కుటుంబాలు ఎలాంటివంటి కుప్పు లాంటివి. వెంట్రుకలో ఉన్నటువంటి తల్లి ఒకవేళ ఆ కుప్పు పెట్టుకున్నా ఆ పూలే లాగుతునేది కానీ ఆమె గుర్తు మాత్రం బయటకు వచ్చింది. భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. అందుకనే పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎబ్రేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అంటాను, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నడుచుకోవాలి. దేవుని ఆశీర్వాదములు పొందడానికి ఇష్టపడాలి. చాలా మంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకటిగానే ఉంటారు కానీ ప్రార్థన మాత్రం వారి కుటుంబంలో ఉండదన్న. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో దేవుని ఆహ్వానించుకుంటారో, ఏ కుటుంబం ఇష్టం ఉంటారు. అందుకనే దావీదు మహారాజుని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువ ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలాలిచ్చేటువంటి చెట్టుగా ఉంటాడు. మన కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడు, మన బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు? దేవుని సన్నిధిలో నీవు కనబడుతున్నావు కనుక. అయితే యాకోబు పత్రిక 4:8 అంటాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనము ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఏ కుటుంబాలైతే కనబడుతూ ఉంటావో ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీద విస్తారముగా ఉంటది అని మరి నూతన వధువులైనటువంటి వినోద్ కుమార్, స్వరూప కుమార్ ఇరువురు కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. ఇప్పుడు ఏ విధముగా దేవుని సన్నిధిలో కనబడి
దేవుని దేవాలయంలో వివాహం మీరు జరిగించుకుంటున్నారో ప్రతి ఆదివారం మీరు ఎక్కడ ఉన్నా సరే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. చాలా మంది అలా ఎట్లుంటుందమ్మా, చేదుగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది. మరి పెళ్ళైన తర్వాత చేదుగా మారిపోతారు తల్లిదండ్రులు. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే 4వ ఆజ్ఞలో నీ దేశమందు నీవు దీర్ఘాయుష్మంతుడు కనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లిదండ్రులను సన్మానించి గౌరవించి అటు అత్తమామలను సన్మానించి గౌరవించినటువంటి కుటుంబాలు దేవుని సన్నిధిలో ప్రజ్వలిస్తూ ఉంటవి, ప్రకాశిస్తూ ఉంటవి, వెలుగొందుతూ ఉంటవి. అందుచేత భార్యాభర్తలు ఇరువురు కూడా ఏ తల్లిదండ్రులు వచ్చినా, అత్తమామలు వచ్చినా, మరి ఈ అత్తమామలు వచ్చినా స్వరూపరానికి ఇరువురు ఒకటే. ఎక్కువగా ప్రజ్వలించేటువంటి తల్లి ఎవరైతే అత్తమామల తల్లిదండ్రులు ఎటు చూసుకుంటాం, అత్తమామలను గౌరవించితే ఆ తల్లినే ఎక్కువగా కొనియాడుతూ ఉంటారు ఈ లోకంలో. అందుకని మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, ఇద్దరు కూడి ఉండుట, ఇద్దరు కాక ఏక శరీరముగా ఉండటం మంచిది అంటారు. భార్యాభర్తలు చాలా మంది ఒకరికొకరికి పొందన ఉండదు. మనం గమనిస్తూ ఉంటాం, భార్య భర్తని ఏదరించుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది భర్తలు కూడా భార్యలను చక్కగా పలకరించరు, సామ్యముగా ఉండరు. దానికి కారణం ఏమిటి? భార్య వలనే ఏదైనా వస్తుంది. కుటుంబములకు తల్లి భార్య, బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలను నడిపించుకునేటువంటి విధానము తల్లి బాధ్యత. భర్త పని ఏమిటంటే ఉద్యోగం. అంతేకాదు, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు తన ఇంటిని గాలిలో వదిలిపెట్టే. గాలి తుఫాను వచ్చినప్పుడు మంచి ఊరి గొప్ప బాగా కలిసేటువంటి ఇల్లు ఉందనుకో, ఆ గాలి పోయి ఆ తాటాకులన్నిటినీ గాలిలో ఎగరేసుకుని వెళ్తూ ఉంటుంది. మీ ప్రాంతంలో ఏమో కానీ మా ప్రాంతంలో మాత్రం గాలి తుఫాను వచ్చినప్పుడు మీకు కొబ్బరి మట్టలో ఎందుకు చక్కగా చేసుకుంటారు అనకుండా, మా ప్రాంతంలో ఇంట్లు వేస్తారు. కానీ ఇంట్లు కూడా తెగిపోయి అనుకో, ఆ ఆకులన్నీ లేచి ఎంత దూరం పోతాయో ఎవరికి. అలాగే మన కుటుంబాలు భార్య వలనే కలుగుతూ ఉంటారు. మనం తెలుసుకోవాలి, మొట్టమొదట స్త్రీ లోకాన్ని చదువుకోవాలి. లోకము పోకరి ఏ విధంగా ఉన్నదో మన జీవితం ఏ విధంగా ఉందని ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. అనేటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి స్వరూప కుమారునితో వచ్చు ఇంతవరకు పాస్తిలారు మరి మగవారు కనుక మా స్త్రీలను గురించే చెప్పారు, మరి స్వరూప కుమారుని గురించి చెప్పలేదు అని అంటారు. చాలా మంది పెళ్ళైన తర్వాత 100 రూపాయలు తీసుకుని వెళ్తాడు స్వరూప దగ్గర. ఆ 100 రూపాయలు తీసుకుని వెళ్ళి చివరికి ఎక్కడ ఉందో టౌను నిరదబోలు వెళ్ళారనుకో, లేక తణుకు వెళ్ళారనుకో, ఇంకెళ్ళాము భీమవరం వెళ్ళారనుకో, 100 రూపాయలు అవ చేసుకున్నారు. సరే, వచ్చేటప్పుడు భార్య కనిపెట్టుకునే ఉంటారు. వస్తా ఒక 3 పళ్ళాలు కడిగి అన్నం పెట్టి నువ్వు తెచ్చినటువంటి పత్రం విప్పి నీ ప్లేట్లో పెట్టావు. పురుషుని యొక్క ప్లేట్లోనే పెడతారు. ఇది ఏంటమ్మా అన్ని నాకేసేవి ఏంటని సగం తీసి తన భార్యకు పెట్టుకుంటారు. భర్త తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటున్నాడో ఆ శరీరంలో సగము శరీరమైనటువంటి తన భార్యను అలాగూ ప్రేమించినప్పుడు ఆ కుటుంబాలు ఏ విధమైనటువంటి కక్షలు
పగలు, ద్వేషము, కొట్టుబాటు, చిత్తుబాటు అనేటువంటివి ఉండవు. వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కనుక వారి కాపురాలు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినవిగా ఉంటాయి. అందుకని దేవుని వాక్యము అంటాడు, అందము మోస్కరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడుతూ ఉంటారు. అడు చిరంజీవి వినోద్ కుమార్ నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ట మండలం పొలమూరు వాస్తవ్యులు శ్రీ కొల్లి శామ్యుల్ గారి యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి స్వరూప కుమారి అనామికులు దేవుని ఏర్పాటు ప్రకారము 6/11/96 బుధవారం ఉదయం 10:30 గంటలకు వెలవరపాలెం లూథరన్ దేవాలయం పరిశుద్ధ వివాహం జరుపునిచ్చినది. మీరు పరిశుద్ధ గృహస్థ జీవనం వద్దినట్టు మీ నిమిత్తమే ప్రార్థించవలసిన మీరు జతపరచకూడదని న్యాయమైన సైతులు ఎవరైనా కనపరచడం చేయవచ్చు అని తెలియజేసే వారు మీ కుడి హస్తాల చూపడం ద్వారా వివాహ కార్యక్రమం జరిగించుకున్నాం. వివాహానికి రాలేదా? చేతులు ఎత్తట్లేదు. దయచేసి ముదువాళ్ళు కూడా లేచిన చేతులు ఎత్తాలి, ఎందుకంటే మాకు ఈ సమ్మతం